Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me, Lucky. From chaos to calm, from laughter to layered emotions. సో ఇలాంటి ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ రైడ్ మనం చూడబోతున్నాం. అదే ఓం శాంతి శాంతి. అండ్ యు నో వాట్, ఈ సినిమా రీమేక్ అయినా కూడా ట్రైలర్ చూసిన తర్వాత చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అండ్ పర్ఫెక్ట్ పేర్ అనిపించారు వీరు నాకు. ఎస్, ఐఎమ్ విత్ ద పవర్ హౌస్, ది టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గారు అండ్ అలాగే ద బ్యూటిఫుల్ ఈషారబ్బ. సో లెట్స్ టాక్ అండ్ నో మోర్ అబౌట్ ద మూవీ. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? చాలా బాగుండే. మీ ఇంట్లో కూడా చాలా పవర్ హౌస్ లాగా ఉండే. బ్యూటిఫుల్ దగ్గర తడబడ్డారు కొంచెం. బ్యూటిఫుల్ చెప్పాలా, గ్రేస్ఫుల్ చెప్పాలా, ఏ వర్డ్ యూజ్ చేయాలి అర్థం కాదు. ఓకే, ఏం చెప్తాను టెన్షన్ పడ్డారా? ఓకే, డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ స్క్రీన్లో అక్కడ బాగున్నారు, ఆఫ్ స్క్రీన్లో కూడా చాలా బాగున్నారు. నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ పేర్ అనే చెప్పాలి. అంటే స్టార్టింగ్లో ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చింది, మాకు కొన్ని అప్డేట్స్ వచ్చేటివో, వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ లైక్ ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే ఎవరు కూడా ఊహించుండరు. ఇమాజినేషన్కి అవుట్ ఆఫ్ ది ఇమాజినేషన్. బట్ ఓకే, అప్డేట్స్ వచ్చే కొద్దే వస్తుంది, సరే చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి. ఫైనల్గా ఎప్పుడైతే టీజర్, ట్రైలర్ అండ్ పోస్టర్స్ ఇవన్నీ చూసిన తర్వాత వా, ఐ ఫెల్ట్ లైక్ వా, పర్ఫెక్ట్. సో మీ పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు జరుగుతుంది కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, అసలు ఏమనిపిస్తుంది మీకు? నర్వస్ అండి. కాకపోతే అదే ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ముందు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది నాకు. అందరు ఏదో కొట్టేసినారు కానీ యాక్చువల్లీ మేజర్గా క్రూ వాళ్ళే యాక్చువల్ వర్క్ చేసింది కాబట్టి నాకు తెలిసి వాళ్ళు దే ఆర్ కాన్ఫిడెంట్. ఐ సా ద రఫ్ కట్, ఐఎమ్ కాన్ఫిడెంట్. కానీ నాకేంది అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నాను అనుకోండి, తర్వాత చాలా ఫీల్ అవుతా. పాస్ అయితే చాలరా అని ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఆ ఫీలింగే వేరు. సో అట్లుంటా అనమాట. నేను పాస్ అయితే చాలు, జాగ్రత్తగా పాస్ అవ్వాలంటే. సో దట్స్ ద ఫీలింగ్. అంటే మనం చేసిన వర్క్, మన ప్రోడక్ట్ ఏంటో మనకు తెలిసినప్పుడు ఐ థింక్ మన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంచుకోవడంలో తప్పులేదు కదా. యా, ఎక్స్పెక్టేషన్స్ విల్ బీ దేర్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఏంది అంటే ఆథెంటిక్గా, ఆనెస్ట్ అటెంప్ట్ కాబట్టి జెన్యున్గా ఓ మంచి సినిమా చేసినాము. అండ్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఫ్రైడే మన మంచి సినిమా వచ్చి ఆడిందంటే అదొక బూస్ట్ వస్తుంది. ఎందుకంటే అమ్మయ్య, మనకు నచ్చిన ఒక కథ ఆడుతుంది అంటే కరెక్ట్ సింక్లో ఉన్నామని. సో 2025 అంతా అదే జరిగింది. సో 2026 కూడా దీంతో సంక్రాంతితోటి వీ హ్యాడ్ గుడ్ స్ట్రీక్ ఆఫ్ విన్స్. ఇది విన్ అవ్వాలనే కోరిక డెఫినెట్లీ అవుతుంది. సో మీరైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇలా బిగ్ ఎక్కడ కూడా గ్యాప్ తీసుకోవట్లేదు. అసలు ఎంత బిజీగా అయిపోతున్నారంటే, దట్టు మీరు సెలెక్ట్ చేసే క్యారెక్టర్స్ అన్నీ కూడా నిజంగానే, అంటే నేను వింటూనే ఉన్నాను, అందరం కనెక్ట్ అయిపోతాం. గర్ల్స్ అంత న్యాచురల్గా చాలా చక్కగా ఉంటాయి. సో ఇక్కడ కూడా మేము అదే చూస్తున్నాం. లైక్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఆల్మోస్ట్ ఆల్ ది గర్ల్స్ విల్ కనెక్ట్ ఫర్ ష్యూర్. సో ఈ క్యారెక్టర్ అంటే ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్కి అండ్ ఈ క్యారెక్టర్కి ఆ డిఫరెన్స్ కావచ్చు, ఆ స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ముందు కంటిన్యూస్గా మూవీ చేశా, కానీ ఈ సినిమా కోసం నేను చాలా వెయిట్ చేశాను రిలీజ్ అవ్వడానికి. అంటే నేను మధ్యలో కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా సరే ఫస్ట్ ఇది మంచిగా రిలీజ్ అయ్యి అంటే ఇది బికాజ్ ఐ రియలీ లవ్ దిస్ మూవీ అండ్ ద క్యారెక్టర్ యాజ్ వెల్. సో బాగుంటుందని చెప్పి నేను మధ్యలో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. అంటే మీరు చెప్పినట్టు కంటిన్యూస్గా నేను చేయలేదు మధ్యలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఏమడిగారో చెప్పండి. జోనో అంటే ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్ కి అండ్ ఈ క్యారెక్టర్. సో ఐ గాట్ ఇట్, సారీ. సో ఇప్పుడు వరకు వచ్చిన క్యారెక్టర్స్కి దీనికి ఏంటంటే దోస్ ఆర్ ఆల్ వెరీ డిఫరెంట్. ఆబ్వియస్లీ ఇది కూడా చాలా డిఫరెంట్. అండ్ నేను ఇలాంటి హోమ్లీ విలేజ్ గర్ల్ రోల్స్ నేను చేసి ఉన్నాను. అంటే ట్రెడిషనల్గా ఇండియన్ ఇట్లాగా చేశాను నేను. బట్ ఇది ఏంటి అంటే ఈ క్యారెక్టర్ అంటే ఇఫ్ యూ సీ షీ లుక్స్ వెరీ సాఫ్ట్ అండ్ ఇన్నోసెంట్ అండ్ ఆల్. బట్ లేటర్ అంటే తను వేరే ఫేస్ కనిపిస్తుంది. సో ఐ థాట్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అంటే ఏమంటారు, ఒక అమ్మాయి అట్లా, ఫర్ అన్ యాక్టర్ ఆల్సో. ఆ షిఫ్ట్ నాకు చాలా నచ్చింది. అది రియల్గా జరిగినా జరగకపోయినా స్క్రీన్లో చూస్తున్నప్పుడు కొత్తగా ఉంటుంది. ఆ క్యారెక్టర్, ఒక అమ్మాయి అలా సడన్గా షిఫ్ట్ అయ్యి
అలా రియాక్ట్ అవ్వడం అనేది కొత్తగా ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్సో ఫనీ, అంటే చూసినప్పుడు కూడా మీకు ఫన్నీగా కూడా అనిపిస్తుంది. అంటే మరి మెసేజ్ కాకపోయినా ఓహో ఇలా కూడా జరుగుతుందేమో అన్న ఒక హ్యూమర్ ఉంటుందని నాకు అనిపించి, నాకు ఐ ఆల్వేస్ థాట్ శాంతి స్టాండ్స్ అవుట్ ఫ్రమ్ 3 Roses క్యారెక్టర్, అమితుమి క్యారెక్టర్. అది హ్యూమరస్గా ఒక ఏమంటారు, ఒక బబ్లీ క్యారెక్టర్ కదా. అక్కడి నుంచి హైపర్, అండ్ దెన్ దయాలో చేసింది షీఈ్ ఎక్స్ట్రీమ్లీ యాంటాగనిస్ట్ అనమాట. ఇట్స్ వెరీ వేరీడ్, ఇవన్నీ వేరీడ్. బ్రాండ్ బాబులో చేసింది విలేజ్ ఓరియంటెడ్ ఇది ఉన్నా కానీ అవన్నిటిని టాప్ చేసే క్యారెక్టర్ శాంతి అనే అనిపిస్తుంది. ఎందుకంటే దట్ సటిల్టీ షీ క్యారీడ్ ఆఫ్ ఇట్స్ దేర్ ఇన్ దీంట్లో కూడా ఉన్నాయి, దయాలో కూడా కొంచెం వరకు ఉంది. బట్ దిస్ వన్ ఈస్ అ ఫుల్ క్యారెక్టర్ అండ్ ఐ థింక్ ఇట్ ఎక్స్ప్లోర్స్ దట్ పొటెన్షియల్ బెటర్ నన్ను అడిగితే. అంటే ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో షిఫ్ట్ అవుతుంది, తను రెబెల్గా మారడం కానీ ఫేస్ చేయడం. ఇది ఏంటంటే చాలా, అంటే కొంతమంది లేడీస్ ఇలాంటివి ఫేస్ చేస్తూనే ఉంటారు ఇంట్లో కొన్ని థింగ్స్ అబౌట్ ద రిలేషన్షిప్. ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో వాళ్ళు చేయలేరు. అది మనం సినిమాటిక్గా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, తనకి పోటీగా రావడం, తనని ఫేస్ చేయడం, ఫైట్ చేయడం, అంటే మీరు ఓన్లీ కొట్టుకోవడమే అంటున్నారు కానీ తను ఆ రిలేషన్షిప్లో నేర్చుకొని బయటపడి తను ఇండిపెండెంట్గా వెళ్ళడం అనేది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇలా చాలామంది చేయలేని లేడీస్కి మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఇది చేయమని నేను చెప్పను, ఇది చేయమని నేను చెప్పను, బట్ చెప్తే వేరే ఆర్మీ వచ్చి అటాక్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, అని మరి అబ్బాయిలు కూడా అవుతుంది కదా, మేము కూడా ఇట్లాగే చేయాలని అంటారు. సో అది వేరే టాపిక్. కానీ ఇలా చెయ్యాలని అంటే నేను అడ్వైజ్ లాగా ఏం చేయలేను కానీ, బట్ ఇఫ్ దెస్ టూ మచ్ టాక్సిసిటీ అలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇట్స్ బెటర్ టు, చాలామంది ఏంటంటే దే డోంట్ డిస్కస్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ ఏం డిస్కస్ చేయరు. సో ఐ థింక్ యూ హ్యావ్ టు ప్రాబ్లీ జస్ట్ డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఒక మిడిల్ గ్రౌండ్ చూసుకొని, ఐ థింక్ సో ఆ డిస్కషన్స్ వల్ల ప్రాబ్లీ వాళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుంది అన్నది కూడా ఒక ఐడియా వస్తుంది కదా. చాలామంది వాళ్ళలోనే చాలా ఇట్లా పెట్టుకొని ఉంటారు, బయటకు చెప్పకుండా పరుగు పోతుందని చాలా ఉంటుంది, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో ఐ ఫీల్ ఒక డిస్కషన్ అయితే ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్ ఎవరన్నా క్లోజ్ ఉన్న వాళ్ళతో అయితే మేబీ సొల్యూషన్ వస్తుంది అని నేనేం అనను. బట్ మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఆన్సర్ అందులో తెలుస్తుంది. ఆన్సర్ అంటే ఎగ్జాక్ట్ అట్లా మీరు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అన్నది కాదు, బట్ అట్లీస్ట్ యూ విల్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. అంటే బికాజ్ నాకు అట్లా అనిపిస్తుంది, ఇఫ్ ఐ టాక్ మోర్ టు మై ఫ్రెండ్స్ ఆర్ మై ఫ్యామిలీ, టు మై సిస్టర్స్ నో, ఓహో షిట్ ఇలా అవుతుంది కదా, ఓహో ఇలా ఉంది కదా అంటే నాకే అది అవేర్నెస్ వస్తుంది. ఆ ప్రాబ్లం చాలా చిన్నదిగా కూడా అనిపిస్తుంది యాక్చువల్లీ. చిన్నదిగా అన్నది కాదు, చిన్నది పెద్దది కాదు, క్లారిటీ వస్తుంది. That's what I feel. అంటే నేను చూసాను నా సరౌండింగ్లోనే 2-3 దే ఆర్ ఫిజికలీ స్ట్రాంగ్ ఆ లేడీస్, కానీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఫైట్ బ్యాక్ చేయలేరు, వాళ్ళు కొడుతూ ఉంటే కొట్టించుకోవడం ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు. దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ వర్కింగ్, బట్ ఏంటి వాట్ ఈస్ స్టాపింగ్ యూ అంటే బికాజ్ పరువు పోతుంది, బికాజ్ పిల్లలు ఉంటారు, ఐ కెనాట్ ఫైట్ బ్యాక్, వాట్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ అనే పాయింట్. సో దట్స్ వై నేను ఈ క్వశ్చన్ రేస్ చేశాను. లైక్ అంటే మనం యాక్చువల్లీ ఇట్లా మాట్లాడుకున్నప్పుడు విన్నప్పుడు చాలా సూపర్ఫిషియల్ ఉంటుంది, అది ఇంటర్నల్గా చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అది మనకు కూడా తెలీదు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ మధ్య ఎందుకంటే మనం డే టు డే లైఫ్ వాళ్ళు చూడం, వాళ్ళు చెప్పిందే ఇద్దరు సైడ్ స్టోరీస్ మనం వింటాం. సో మనం ఎగ్జాక్ట్ నువ్వు ఇలా చెయ్యి అన్నది కూడా మనం చెప్పడం అది కరెక్ట్ కూడా కాదు, అది వాళ్ళకి తెలియాలి అంతే. అది ఎవరన్నా అవ్వనివ్వండి, మేల్ ఆర్ ఫీమేల్. మనశ్శాంతి ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారా, మనశ్శాంతి లేని వాళ్ళు కనెక్ట్ అవుతారా ఈ సినిమాకి? ఉన్న వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, నాకు ఇది లేదని. లేని వాళ్ళు వచ్చి ఇదే కదరా ఎవడో ఒకటి నా కథ చెప్పినాడు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు, ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు. మీ సినిమాల విషయానికి వచ్చేసరికి ఎక్స్ప్రెషన్స్కి బాగా అంటే ఎక్కువ లౌడ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎమోషన్స్ చాలా కంట్రోల్డ్గా బ్యాలెన్స్ చేస్తూ అనిపించింది. సో అంటే మీకు ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ అలా పర్ఫామ్ చేయడం కానీ ఎంటైర్ దీంట్లో? నాకంటే ఇట్స్ వెరీ రియల్, సటిల్టీస్ కానీ రియలిజం అంటే నాకు చాలా ఇష్టం. నేను రాసినప్పుడు కూడా ఐ కీప్ కంటైనింగ్ మై సెల్ఫ్, అంటే ఇది రియల్గా జరుగుతుందా జరగదా,
సినిమాటిక్ లిబర్టీ ఎక్కడ తీసుకుంటున్నాం, ఎక్కువ తీసుకుంటున్నామా లేదా, ఎందుకంటే అది ఉప్పు లాంటిది. సినిమాటిక్ లిబర్టీ కొంచెం వేస్తాం కానీ అది దాటి వెళ్ళిపోయిందంటే ఇంకా డిష్ ఇస్ స్పాయిల్డ్ అనమాట. సో ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ దట్. అండ్ నాకు అట్లాంటి సినిమాలు చాలా ఇష్టం. దాంట్లో నచ్చిన సినిమా వచ్చి ఇదే. సో ఐ రియలైజ్ దట్ ఇట్లా జరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే మీరు చెప్పిన పాయింటే, ఇప్పుడు రియల్ లైఫ్లో నిజంగానే అట్లా విల్ వి ఈవెన్ ఫైట్ లైక్ దట్ ఇన్ రియల్ లైఫ్? జరగదు. అందుకనే ఈ సినిమా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఎస్కేపిజం సినిమా అనేది, మన రియల్ లైఫ్ని ఎస్కేప్ అవ్వడమే సినిమా. కాబట్టి దిస్ ఈస్ ట్రూ సినిమా ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. చూసినప్పుడు వీ విల్ లాఫ్, వీ విల్ బి ఎంటర్టైన్, ఇంటికి కొంచెం తీసుకెళ్తాం కూడా. సో మేజర్గా ఏంటి అంటే ఇప్పుడు సొల్యూషన్స్ అనేది మనం ఆఫర్ చేయలేం. మీరు ఇందాక పాయింట్ అన్నారు కదా, వైలెన్స్ అనేది జరుగుతుంది అగైన్స్ట్ విమెన్ ఆర్ సమ్ పీపుల్ టేక్ ఇట్ జస్ట్ లైక్ దట్. చాలా గిల్ట్ ఉంటుంది వాళ్ళకి ఆ రిలేషన్షిప్ నుంచి బ్రేక్ అవ్వడానికి. అంటే దే మైట్ గివ్ రీజన్స్, ఏంది అంటే పిల్లల కోసం కానీ, లేదు అంటే పెళ్ళి మళ్ళీ పరువు కోసం కానీ. బట్ యాక్చువల్లీ దే స్టిల్ లవ్ ద గై. ఎందుకు అంటే వాళ్ళకి అది ట్రామా ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ని ఫైట్ చేసుకోవడం చూసి ఇదే ప్రేమ అనుకొని అవ్వడము, ఫ్యామిలీ అంటే ఇంతే అని సబ్ కాన్షియస్లో ఉండొచ్చు. దానికంతా కూడా సొల్యూషన్ ఏంటి అంటే రీలివింగ్ దట్ ఎంటైర్ స్టోరీ. థెరపీలో కూడా అదే చేస్తారు. దే రీలివ్ దట్ స్టోరీ. అంటే చిన్నప్పుడు ఏం జరిగింది చెప్పు అని మాట్లాడుతారు. ఆ థెరపీ సినిమానే. సో వెన్ యూ రీలివ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ సినిమా, పీపుల్ హూ ఆర్ ట్రామటైజ్డ్ విల్ డెఫినెట్లీ హీల్. దట్స్ ద పవర్ ఆఫ్ ద సినిమా. సో ఒక డైరెక్టర్ తరుణ్గా మీరు మిమ్మల్ని ఇష్టపడతారా లేదా యాక్టర్గా ఇష్టపడతారా? డైరెక్టర్గా నీటే. అంటే ఫుల్ కంట్రోల్ ఉంటుంది. అండ్ ఏమో మరి నాకు ఒక సెన్స్ ఆఫ్ కంట్రోల్ అనేది డైరెక్షన్లో ఉంటుంది. యాక్టింగ్ అంటే ఇష్టమే, కానీ సెట్ మీదకి రాగానే క్యారెక్టర్ విన్నప్పుడు హ్యాపీ ఫీల్ అవుతా, వచ్చి చేద్దామని అనిపిస్తుంది. ఆనెస్ట్గా చెప్తున్నాను, క్యారవాన్లో కూర్చొని వెయిట్ చేసేటప్పుడు ఏంద్రా టైం వేస్ట్ చేస్తున్నా, నాకు స్టోరీ నేను రాసుకోవాలి అని స్టోరీ రాస్తాను. నాకు అదొక ఇదనమాట, అదొక జబ్బు అది. సో ఇక్కడ హ్యాపీ ఉండలేను, అక్కడే ఉండలేను. కానీ డైరెక్షన్ చేసేటప్పుడు మాత్రం ఫ్లైట్ మోడ్ పెట్టేస్తా, మెంటల్గా ఫిజికల్గా కూడా అక్కడనే సెట్లో ఉంటా, ఇయర్ ఫోన్స్ వేసుకొని మానిటర్ వెనకాల కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. యు ఆర్ ఇంటూ దాట్ యాక్చువల్లీ. yes. వాట్ ఈస్ సినిమా టు యూ అంటే ఏం చెప్తారు మీరు? Cinema is a friend, cinema is a healer, cinema is everything. Cinema is the only thing that doesn't leave you. ఇప్పుడు ఏంటి అంటే ఎవరైనా ఆకలి అవుతుంది అన్నం పెట్టన్నప్పుడు పెట్టొచ్చు, అండ్ యూ కెన్ గివ్ 100 రూపీ టు ద గై ఇన్ ద సిగ్నల్. కానీ ఎవడో ఎండ్ ఆఫ్ ద లైఫ్లో ఉన్నప్పుడు 100 రూపాయలు మోటివేషన్ ఇవ్వదు, కానీ 100 రూపాయల టికెట్ మోటివేషన్ అయితే ఇస్తుంది టు లివ్ ఫర్ సమ్ మోర్ టైమ్. దలైలామా లాంటి పీపుల్ కూడా దే సెడ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆర్ట్ అంటే టు గివ్ హోప్. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ టైమ్స్ వేర్ వీఆర్ స్ట్రగ్లింగ్ కాన్స్టెంట్లీ. సినిమా అనేది హోప్. ఇట్స్ అ బ్యూటిఫుల్ పవర్ఫుల్ మీడియం. అండ్ మీ క్యారెక్టర్ విషయానికి వస్తే చాలా రిలేటబుల్గా ఉందేమో రియల్ లైఫ్లో. అంటే తను ఇండిపెండెంట్గా ఎలాగైతే స్టాండ్ తీసుకుంటుంది తన కోసం తను, అండ్ అన్నీ చేసుకుంటుంది. సో మీ క్యారెక్టర్లో ఏ విషయాలు మీకు రిలేటబుల్గా ఉన్నాయి రియల్ లైఫ్లో? ఈ క్యారెక్టర్ శాంతి క్యారెక్టర్ చాలా ఉన్నాయి, చాలా రిలేట్ చేసుకోవచ్చు. పేషెన్స్, లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ. తక్కువ మాట్లాడుతుంది ఈషా కదా? నో, చాలా వెరీ ఫన్నీ. అంటే నేను ఇంకొక వర్షన్ చూసాను మరి వేరే ఇంటర్వ్యూ 3 రోజెస్ అప్పుడు ఇంటర్వ్యూలో. అవునా? ఓకే. అంటే పొద్దు నుంచి అమ్మాయిలతో మాట్లాడాలన్నమాట, అమ్మాయిలతోనే మాట్లాడుతాను. అట్లా లేదు మాట్లాడు. మేబీ అప్పుడు టైర్డ్ ఉన్నారు మేబీ కావచ్చు బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ఇంటర్వ్యూస్. బట్ అట్ దట్ టైమ్ షీ వాజ్ లైక్ మా ముగ్గురులో తనే చాలా యాక్టివ్ గా మాట్లాడాను. అంటే ఇంకోటి ఏంటి అంటే ఇంటర్వ్యూ పొద్దున మాట ఉంటుంది, పొద్దున్న నుంచి అయింది. ఇంకోటి ఏంటి అంటే దాని నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అప్పుడు. సో ఎందుకంటే నేను సీజన్ 1 కూడా చేశాను కాబట్టి నాకు ఎక్కువ మాట్లాడడానికి స్టఫ్ ఉండింది. సో దట్స్ ద రీజన్ ఐ కుడ్ టాక్ అబౌట్ సీజన్ 1 ఆల్సో. బట్ దట్ సైట్
దీనికి శాంతి నుంచి స్ట్రెంగ్త్ ఆల్సో స్ట్రాంగ్ క్యారెక్టర్. ఎవ్రీథింగ్ యాక్చువల్లీ చాలా వరకు చాలా పేషెన్స్, కరేజ్, స్ట్రెంగ్త్, వాట్ నాట్, అన్నిథింగ్ అన్నిథింగ్ అంటున్నాడు, ఎవ్రీథింగ్. ఎనీథింగ్ కొత్త వర్డ్. ఓకే, సో దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ బోత్ ఆఫ్ యూ. సో ఎటువంటి మెంటల్ ప్రిప్ ఉండింది దీనికి? ఎనీథింగ్. అన్నిథింగ్. What was anything? అదే That, she invented that word. మెంటల్ అయితే అన్ని అంటే Mental బేసిక్ గా prep. మెంటల్ ప్రెప్ అంటే నాకు ఒకటి కాంకరింగ్ వన్ ఫియర్ రీమేక్, ఒకటి జనాలకి కంపారిజన్ ఉంటుంది. Definitely. చలో లెట్ స్టెప్ ఆన్ దట్. ఇంకో ఫియర్ వచ్చేసి యాస, అది పడతామా We లేదా? heard that. అది మన చేతిలో ఉంది, వీ కెన్ లెర్న్ అండ్ వీ కెన్ డూ దట్. ఇంకోటి నా చేతిలో లేనిది ఏంటంటే మా డైరెక్టర్ మా టీంది చాలుస్తుంది. మిట్ట మధ్యాహ్నం మిడ్ సమ్మర్లో రాజమండ్రిలో షూటింగ్ పెట్టడం, అదో ఫియర్. Oh my God. అది 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 చూస్తున్నారా, అది అక్కడి నుంచి అంతే. ఇంకా స్టార్ట్ అయింది మా షెడ్యూల్. కానీ ఓవరాల్ ఇప్పుడు వెనకాల చూసి ఐ మీన్ రెట్రోస్పెక్ట్ మేము వెనకాల చూసుకుంటే ఇట్ వాజ్ ద మోస్ట్ ఎంజాయబుల్ టైం. ఆ టైంకి మనకు అనిపిస్తుంది కానీ అదే అంటారు ఏసీ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే వేడి వేడి ఎండలో ఇట్లా మొత్తం తిరిగి పనిచేసిన తర్వాత సాయంత్రం ఇంటికి రాగానే ఒక ఫ్యాన్ ఏసీ వేసుకుంటే దాని విలువ తెలుస్తుంది కదా. సో ఐ థింక్ దట్ వాస్ ద బ్యూటీ అబౌట్ దిస్ ఫిల్మ్. కష్టపడిందంతా కూడా వీఆర్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ఇట్ నౌ. సో ఆ లొకేషన్స్ని, ఆ అంబియన్స్ని, అక్కడ ఉన్న వాతావరణాన్ని మేము ఎంజాయ్ చేయబోతున్నాం. అయితే అబ్సల్యూట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు, మేము ఫర్ షూర్ అంటే ఏదో చెప్పినంత కాదు, యూ విల్ గో ఆన్ అ ట్రిప్. ఆ నేటివిటీ ఈజ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. విల్ గో ఆన్ అ ట్రిప్. మంచి ఒక పండగకి వెళ్ళి ఒక ఫ్యామిలీతో మీరు మంచి ఉండి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అది మాకు ఇప్పుడు ఎందుకు, సంక్రాంతి ఇప్పుడే అయిపోయింది కదా అంటే. నేను అందుకే సంక్రాంతి అట్లా అనలేదు, అనదు. నేను అట్లా సంక్రాంతి పర్లేదు, అనలేదు. ఆ పండగ కంటిన్యూ అవుతుంది మాకు. కంటిన్యూ Correct. అవుతుంది, కదా. correct. ఈ పండుగ ఎప్పుడైనా చూడొచ్చు మీరు థియేటర్లో. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఆ నేచర్ని, అంటే సమ్మర్ కొంచెం భయంకరంగా ఉండింది కానీ తర్వాత కూడా కంటిన్యూయేషన్ ఉంది కదా ఆ లొకేషన్స్లో. ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటారు, Oh, yeah, absolutely. లొకేషన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. ద బెస్ట్ థింగ్ విచ్ లైక్ ఇప్పుడు వరకు మీరు గుర్తుపెట్టుకున్నది ఏంటి? ఒకటి వచ్చేసి సొరపెట్టు, అది Food సొరపెట్టు లోనా? అన్నం. అది మీరు బాగా ఫుడీ కదా. అది ఫుడ్ 100% గురించి ఇడిన్ టాస్క్. ఫుడీ అర్థం. నా మెమరీ ఏంటి అని అడుగుతున్నారు. నా మెమరీ ఏదో నేను చెప్తున్నాను అంతే. సో బేసిక్ గా ధవళేశ్వరం బ్యారేజ్ అన్నది ఓకే, దే ఓపెన్ ద డ్యామ్, అక్కడ నీళ్లు పారుతూ ఉంటుంది అన్నది నాకు తెలుసు, చూస్తున్నా, చాలా బాగుంది చూడడానికి కూడా. కానీ అక్కడ షూటింగ్ పెట్టినారు, అక్కడ ఎవరు షూటింగ్ పెట్టలేదంట ముందు. సో ఓకే అక్కడ పెడుతున్నారు, అక్కడ కొంతసేపు కూర్చొని ఐ వాజ్ సింకింగ్ మై ఫీట్ ఇన్ ద వాటర్ అనమాట. కొందరు పిల్లలు ఆడుతున్నారు. మిట్ట మధ్యాహ్నం షూటింగ్ పెట్టుకున్నాము, ఓకే అలసిపోయి ఉన్నాము. సాయంత్రం కాగానే అక్కడ ఉన్న జనాలందరూ అక్కడికి వచ్చేసి వాళ్ళ పెట్స్ తోటి వచ్చి అక్కడ రీల్స్ తీసుకుంటూ, అక్కడనే స్ట్రీట్ వెండర్స్ తోటి ఫుడ్ డబ్బాలో ప్యాక్ చేసుకొని ఒక పిక్నిక్ లాగా వస్తే, ఏంది ఇవాళ ఏమైనా ఫెస్టివల్ అంటే, లేదు సాయంత్రం బ్యారేజ్లో అంతే అంటే, అసలు ఎంత బాగుంది వాతావరణం అని అనిపించింది. కదా. అంటే పీపుల్ ఆర్ రియల్లీ ఎంజాయింగ్. అసలు మనం ఇక్కడ సిటీలో ఏదో పీకేద్దాం ఏకేద్దాం అని అనుకుంటాం కానీ యాక్చువల్లీ మనం బ్యాక్ టు అవర్ రూట్స్ వెళ్ళిపోతే నేచర్ తోటి దే ఆర్ యాక్చువల్లీ లివింగ్ అ లగ్జరియస్ లైఫ్. మనం ఏదో అదే నాకు మనం గుర్తు. రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అనుకుని వెళ్దాం. ట్రిప్స్ ప్లాన్ పెట్టుకుంటాం అంతే. అక్కడ పోయినప్పుడు కూడా మనం ఫోటో పెట్టేయాలన్న జోష్లో ఉంటాం, ఇన్స్టాగ్రామ్ ఏ ఫిల్టర్ వాడేసని. ఆ మూమెంట్లు ఉండము అక్కడ. వాళ్ళ ఫోన్లు అన్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఆడుకుంటున్నారు పిల్లలతోటి. వాళ్ళకంటూ ఒక టైం ఉంటుంది అన్నిటికీ. ఈ Yeah. టైంలో అది చేయాలి, ఆ టైంలో ఇది చేయాలి. టైమ్ వాజ్ గోయింగ్ స్లోవర్ ఇన్ ధవళేశ్వరం బ్యారేజ్. టైం స్లో అయింది అక్కడ. సో నాకు అది గుర్తుండిపోయింది. సో మీ మెమరీ ఏంటి? బెస్ట్ మెమరీ ఫ్రమ్ ద బెస్ట్ మెమరీ ఇందులో ఇప్పుడు ప్రెషర్ పడిపోయింది దిశకి. ఇట్లాంటి ఎక్కడుంది? అదే ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద ధవళేశ్వరం మిట్ట మధ్యాహ్నము. ధవళేశ్వరం బ్రిడ్జ్ మిట్ట మధ్యాహ్నం అనగానే నాకు ఒకటే సీన్ గుర్తుంది. ఒక సీన్ అయ్యింది దుక్కే scene ఒకటి గుర్తు. అక్కడ నేను దాని మీద నన్ను రోప్స్ కట్టి నుంచోబెట్టారు. అదేమో ఇంతే ఉంది కింద కాల్ సపోర్ట్ కి, ఇట్లా పెడితే ఇలా 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 ఊగుతుండే. ఒకటే లొకేషన్ కి 2 మెమరీలు ఉన్నాయి చూస్తారా? ఇది ఇంత ఎట్లుందో. సీరియస్లీ పైనుంచి మిట్ట ఆమె మధ్యాహ్నం. కట్టేస్తారు. మిట్ట మధ్యాహ్నం అక్కడ నుంచి ట్రాఫిక్ వెళ్తుంది, ఈమెకు నీళ్ళు నాకు అంటే భయం. నీళ్ళంటే భయం. సో దాని మీద నుంచుంటే ఇలా ఇలా ఊగుతున్నాను, రోప్ ఉంది, సో నేను షార్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. కట్ అయిపోయిన తర్వాత ఒకటే ఏడుపు, ఇట్లా ఇట్లా శివరే ఏడ్చేస్తుంది.
అలా ఒక 6-7 టేక్స్ అయ్యాయి. నాకు నీళ్ళంటే నిజంగానే చాలా భయం అన్నమాట. సో అలా అని చెప్పి ఆ సీన్ చేయకుండా ఉండలేము కదా. సో అది నుంచున్నప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే అది ఇలా ప్రాపర్ సపోర్ట్ లేదు కింద. సో ఇలా ఊగుతుండే రోప్స్ ఉన్నాయి, బట్ స్టిల్ నాకు నీళ్ళంటే భయం. ఇవన్నీ ఉండి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అందులో. అక్కడనే కింద బ్యారేజ్ దగ్గర నేనేమో చేపల పులుసు అన్నం తినుకుంటా. అదే లైఫ్ అది. అందుకే తనకు అది స్ట్రాంగ్ గా ఉడిపోయినట్టుంది. ఓకే, సో సేమ్ లొకేషన్ డిఫరెంట్ ఎమోషన్స్. నైస్. సో వన్ వర్డ్ క్వశ్చన్స్, ఫాస్ట్ గా టైం అయిపోయింది అంటున్నారు. ఎస్, సో స్కారీయెస్ట్ సీన్ అయితే ఇదే అనుకుంటా, బాగా స్కేరీ అనిపించినది. ఓకే, సో వన్ ఎమోషన్ హోల్ మూవీని చూసేటప్పుడు ఆడియన్స్ క్యారీ చేసే వన్ ఎమోషన్ ఏంటి? ఒక స్మైల్ ఉంటుందండి, తప్పనిసరిగా ఒక స్మైల్ ఉంటుంది. ఓకే, ప్రతి దగ్గర నవ్వుతారా అంటే నేను ఆ గ్యారంటీ ఇవ్వను, బట్ జెన్యున్ గా ఒక హార్ట్ ఫెల్ట్ స్మైల్ ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఓకే, సో డైలాగ్స్ ఆర్ సైలెన్స్ విచ్ స్పీక్స్ లౌడర్ ఇన్ దిస్ మూవీ? దిస్ వన్ సైలెన్స్. శాంతి సైలెన్స్. శాంతి క్యారెక్టర్ది ఏదైతే సైలెన్స్ ఉందో అది చాలా ఇళ్లల్లో ఉంటుంది. అది ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది ఆ క్యారెక్టర్కి తెలుస్తుంది. అంటే ఇప్పుడు రీమేక్ అనగానే ఆల్రెడీ అందరూ చూసి అడ్మైర్ అయిపోయి ఉన్నారు. అంటే మీకు ఈ రీమేక్లో మనం చేస్తున్నాం అనగానే మీ ఫస్ట్ థాట్ ఏమొచ్చింది అసలు? ఏదో ఒకటి స్ట్రైక్ అయి ఉంటుంది కదా. దర్శన దానికి ఎంతవరకు అంటే ఆమె చాలా బాగా చేసింది కదా, నేను కొంచెం అన్నా బాగా చేయాలన్నది ఒకటి ఉండింది అంతే. ఎన్నిసార్లు చూసారు మూవీ? ఒకటేసారి చూసాను. ఓకే, మీరు ఎప్పుడు చూసారు? మచ్ బిఫోర్. నాకు ఇది ఈ రోల్ వచ్చిన దానికంటే మచ్ బిఫోర్. ఐ సా ఇట్ వన్స్. వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దామా అని అనుకుంటే నో అనుకున్నాను, ఎందుకంటే ఇది వేరే సినిమా. అది చూస్తే మళ్ళీ మైండ్లో అవును, మేము ఆలోచించినాం కూడా చూద్దాం ఆ సినిమాని. వి డిడ్ంట్ వాచ్ ఇట్ అగైన్. నైస్. We shouldn't also. So what should audience not miss while watching this film? They will not miss the locations. They should not miss the intro, so that Shanti అన్న క్యారెక్టర్ ఎందుకు అట్లా బిహేవియర్ అయింది, ఎందుకు సైలెంట్ అయిపోయింది, శాంతికి మాటలు ఎందుకు రావట్లేదు అన్నది స్టార్టింగ్లోనే మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. డోంట్ మిస్ ద స్టార్ట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ రివీలింగ్ దిస్. ఐ మీన్ ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం లేట్ అయినా ఇంపార్టెంట్ థింగ్ మిస్ అయిపోతుంది. సో వన్ వర్డ్ అబౌట్ శాంతి ఏం చెప్తారు? వన్ వర్డ్ అబౌట్ శాంతి సినిమా. ఎనీథింగ్. వావ్, ఓం శాంతి ఈజ్ ఎవ్రీథింగ్. ఎనీథింగ్ ఇట్స్ ఎ న్యూ వర్డ్ మన తెలుగులో మనం వాడతాం. ఎనీథింగ్, ఏం కావాలంటే ఎనీథింగ్. ఓకే, సో తరుణ్ భాస్కర్ యాజ్ అ డైరెక్టర్ స్ట్రిక్ట్ ఆర్ చిల్? వెరీ చిల్. లోపల అన్ని ఇమోషన్స్ అయితుంటది, బట్ బయట ఇట్లా చిల్ ఉంటుంది. ఓకే, లోపల అయితే యాజ్ అ హ్యూమన్ మీరు కూడా ఫీల్ అవుతారు కదా. 100%. సో క్విక్ గా 5 బెస్ట్ థింగ్స్ అబౌట్ ఈచ్ అదర్ చెప్పండి. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ఈషా. హీఈస్ వెరీ కైండ్. అండ్ 5 చెప్పేసేయాలి వెంటనే, ఆలోచించండి. హీఈస్ హ్యాపీ చిల్ గై, వెరీ కైండ్, ఇంకా ఇట్స్ అ వెరీ గుడ్ కుక్, వెరీ ఏమంటారు అది, ఒక్క నిమిషం 1 సెకండ్ హోల్డ్ ఆన్. అడుక్కుంటే చెప్పరు అట్లా. ఓకే, వెరీ గుడ్ యాక్టర్. ఇంకా లాస్ట్ వచ్చి బా ఎట్లా చెప్పాలి, సరే వెరీ గుడ్ డైరెక్టర్. అసలు అయిపోయింది. 5 సినిమా గురించి అడిగినా చెప్పేస్తుందేమో కదా. అంటే డైరెక్షన్ అందరూ తెలుసు కదా. హలో, ఇక్కడ తరుణ్ గారు చెప్తారు చూడండి. 5 థింగ్స్ చెప్పండి. She is very beautiful. She is a talented actor. She is very courageous. She is very resilient, and she is very angry also at times. అంతే కదా, నన్ను ఎందుకు అడగడం అయిపోయిన తర్వాత. లాస్ట్ లో ఏదో ఒకటి వేయాలి కదా. నేను కూడా అదే చెప్దాం అనుకుని చెప్పలేదు. ఇద్దరు చాలా సింక్. అందుకే అంత ఆలోచించి చెప్పాను. నేను చెప్పొచ్చు చాలా షార్ట్ టెంపర్ అని. అదే ఇప్పుడు అనవసరంగా చెప్పేస్తున్నా. ఇప్పుడు అనవసరంగా అది సినిమాది క్యారీ అవుతుంది అయితే అదే క్యారెక్టర్. కాకపోతే కొట్టేది ఆమెనే ఎట్లైనా మళ్ళీ. ఓకే, సో ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అసలు మాకు ఆగాలని లేదు. డెఫినెట్గా మేము Jan 30th రిలీజ్ కాబోతుంది. షూర్ చూస్తాము. అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.